హాయ్ అండి. వరంగల్ గణేష్ నగర్ టీచర్స్ కాలనీలో విజయ పిన్ని వాళ్ళు వారి ఆనవాయితీ ప్రకారం ప్రతి సంవత్సరం బొడ్డెమ్మ సంబరాలను ఘనంగా జరుపుతారు. కాలనీ మహిళలందరము కలిసి ఉత్సాహంగా పాల్గొని కోలాహలంగా కోలలతో బొడ్డెమ్మ సంబరాలను జరుపుకుంటాము. ఈ బొడ్డెమ్మ పండుగను తెలంగాణలో కొన్ని జిల్లాలలో మాత్రమే జరుపుకుంటున్నారు. ఈ పండగ భాద్రపద మాసం పంచమి నుండి అమావాస్య ముందు రోజు వరకు బొడ్డెమ్మ పండుగను జరుపుకుంటారు. కొందరు 9 రోజులు, 5 రోజులు, కొందరు 3 రోజులు అలా ఆడుకుంటారు. బొడ్డెమ్మలో కొన్ని రకాలు ఉంటాయి. పందిరి బొడ్డెమ్మ, గుంటల బొడ్డెమ్మ, పీట బొడ్డెమ్మ అని ఇలా రకరకాలుగా తయారు చేస్తారు. బొడ్డెమ్మను పసుపు, కుంకుమ, పువ్వులతో అలంకరించి ఆడుకుంటారు. పాటలు పాడుతూ కోలలతో చప్పట్లతో కూడా ఆడుకుంటారు. తర్వాత పసుపు కుంకుమ ఇచ్చుకుంటారు. అమ్మవారికి పసుపు కుంకుమలు వేసి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చిన తర్వాత నిద్రపో బొడ్డమ్మ నిద్రపో అమ్మ అంటూ అమ్మవారిని నిద్రపుచ్చుతారు. ఆ తర్వాత అమ్మవారి దగ్గర పెట్టిన ప్రసాదాన్ని అందరము తీసుకుంటాము. ఈ బొడ్డెమ్మను ఎందుకు జరుపుకుంటారు అంటే ఒక చిన్న కథ. ఆమె బొడ్డెమ్మ ఆకారం చేసి పువ్వులతో, పసుపు కుంకుమలతో, అన్ని రకాల సొమ్ములతో అలంకరించి అలా బొడ్డెమ్మను ఆడుతుందట. ఆమెకు కొంతకాలానికి సంతానం కలుగుతుంది. ఆ సంతానంకు ఆ బిడ్డకి బొడ్డెమ్మ అని పేరు పెడుతుంది. అప్పటి నుంచి బొడ్డెమ్మ రూపంలో అమ్మవారిని కొలిచి అమ్మవారి అనుగ్రహం పొందటం ఆనవాయితీగా మారింది. పతియడవాయని సతులంతా చల్లని తల్లులు పార్వతులు పతి నీడలోన జీవిస్తే వెలుగును కుంకుమహారతులు శ్రీ గౌరీ దేవికి శ్రీమతులు ఇవరే మంగళహారతులు నిద్రవో బొడ్డమ్మ నిద్రవో అమ్మ నిద్రకు నూరేళ్ళు నీకు వెయ్యేళ్ళు నిన్నగన్న తల్లికి నిండా నూరేళ్ళు. బొడ్డమ్మ నిద్రపోవమ్మ నిద్రకు నూరేళ్ళు నీకు వెయ్యేళ్ళు నిన్నగన్న తల్లికి నిండా నూరేళ్ళు పాలిచ్చే తల్లికి 16 నిద్రపోవమ్మ బొడ్డమ్మ నిద్రపోవమ్మ నిద్రకు నూరేళ్ళు నీకు వెయ్యేళ్ళు నిన్నగన్న తల్లికి నిండా నూరేళ్ళు పాలిచ్చే తల్లికి 16,000. నిద్రపో బొడ్డమ్మ నిద్రపోవమ్మ నిద్రకు నూరేళ్ళు నీకు వెయ్యేళ్ళు నిన్నగన్న తల్లికి పాలిచ్చే తల్లికి 16,000.
బగ్గ కూడదాం.